వాళ్ళ నాన్న పక్కన కూర్చొని పెట్టి కొట్టారు. అంత అరాచకం. వాళ్ళ నాన్న కూడా వణుక్కుంటే భయపడి అందరూ ఫోన్ చేసుకున్నాడు. మాకు విషయం 5:30 టైంలో తెలిసింది సార్. మేము కోడిగుంపుల్లో ఉన్నాము. సొంత మా బాబాయ్ కొడుకు తమ్ముడు. మా బాబాయ్ అండి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు. ఎవరు వచ్చి అడిగినా అక్కడ అసలు ఎంత వాళ్ళు నరరూప రాక్షసుల వాళ్ళు, మామూలు మానవ జాతి అయితే కాదు వాళ్ళు. మాకు చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మనకు ఇమీడియట్ టైంలో అక్కడ పోలీసులు మనకు వచ్చి ఆ అబ్బాయిని కాపాడింది. మళ్ళీ మేము ఆడ మనకు నిమ్మకాయలతో ఆటో ఉన్నది అక్కడ ఒక ఆయన కంసరోళ్ళ అబ్బాయి వచ్చి మొత్తం నిలువును కోసేసి చిల్లా చెదరు చేసేసారు. కాయలండి ఆటోని కొట్టేసాను. అక్కడ పోయి ఎస్ఐకి చెప్పుకున్నాం పామూరు వెళ్ళి. అప్పుడు సారు స్పందించి ఒక ఇద్దరిని పంపించేసి ఆటోను మాత్రం తీసుకురావడం జరిగింది. బాబునైతే మా అబ్బాయి దొంగతనం చేయలేదు, మానభంగాలు చేయలేదు. ఖాళీ ఆటో మాత్రం తగలడం జరిగింది మనుషులకి. వాళ్ళు నిజమైన వాళ్ళు కానీ కొట్టుంటే మాకు అభ్యంతరం ఉండేది కాదు. ఆడ ఒక్కరన్నా కనీసం 7 గ్రామాల పంచాయతీ అది ఒక్క మనిషి అన్నా వచ్చి ఇది తప్పు అన్న వాళ్ళు లేరు అక్కడ. నిజంగా నరరూప రాక్షసుల వాళ్ళు. పోయిన కూడా కొట్టారు, కొట్టేవాళ్ళు. బాబుని దాదాపు 2 గంటల సేపు మామూలు దెబ్బలు తగిలి సార్ వాళ్ళకి. అతను బుల్లెట్ బండి తగిలి కింద పడి చిన్నగా ఇక్కడ కాట్ అయింది, టిచ్చెస్ పడ్డాయి అంతవరకే. అసలు ఆ పర్సనల్ వ్యక్తులు అతన్ని తిట్టారు, పంపించేశారు. మిగతా సంబంధం లేని విషయాలు అందరు కట్టేసి కేవలం సార్ వాళ్ళు కులాంకారంతో చేసిన పని. కామెంట్లు కూడా వీళ్ళు చిన్న కులస్తులు, వీళ్ళు ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేస్తాడు చూసుకుందామని కామెంట్లు కూడా ఉన్నాయి. కావాలని మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి చూపించడానికి మనిషి కామెంట్లు కూడా కొట్టడం కోసం ఇదంతా చేసిర్రు. పక్కన ఉంటే మా కోసం మా మీద పోతే మా వాడంటే కొడుతుర్రు సార్. ఇన్ టైమ్ లో పోలీసులు కూడా రియాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసులు ఇన్ టైమ్ లో మనకు రక్షించగలిగిన వాటిని బతికిండు కానీ లేదంటే బాబు బతుకుడు. వాళ్ళు చంపేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ప్రతి ఒక్కరు బట్లగుండ సెంటర్ లో నిలబడాలంటే భయపడతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ వ్యాపారం కూడా ఎవరు పెట్టలేరు. వాళ్ళంత సెంటర్ లో మెయిన్ ఉంది. మనం అదే బట్లగుండ సెంటర్ లో నిలబడతాం మన బీసీల కోసం. సార్ ఈ తర్వాత ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో, ఎవరైతే కట్టేసి కొట్టారో వీళ్ళ పైన అన్న వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎంతమంది? 10 మంది. మాట్లాడాలి. మైక్ పెట్టినట్లేదా? లేదు
నా బిడ్డలు మేము వెంట పట్టించుకోవాలి తక్కువే న్యాయం చేయండి సార్. వాళ్ళు 307 పెట్టాలన్నా సాకలోడు ఏం చేస్తాడు మరి అట్లా కొడుకు తేలుకుందా ఇక్కడి నుండి ఆ ఊరికి ఎంత దూరం అమ్మా? ఎంత దూరం ఇక్కడ నుండి? మీరు 10 నిమిషాలు ఎక్కడన్నా ఊరు ఎక్కడ వస్తుంది? 3 కిలోమీటర్లు మీ ఎన్నికలు మేము అందరం వస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడైతే కొట్టిందో అక్కడ మీరు తెలియదు సార్, మా ఆడవాళ్ళకి తెలుసు మేము పోదు. ఒక నిమిషం తమ్ముడు సార్ రమణయ్య మాకు ఇది చేయండి సార్. కూడా 15 బస్తాలు వేసుకుని వెళ్తున్నాం. 4:30 ప్రాంతం బట్టలు కూడా తీసేది బ్యాక్ సైడ్ ఉన్న సరే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. అది కథ పక్కన పెట్టండి. తర్వాత జరిగిన సంఘటన కదా ఇంపార్టెంట్. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు 10 మంది ఒకేసారి వచ్చి కొడుతున్నారు. అక్కడ ఉన్న మన బాయ్ కమ్యూనిటీ వాల్మీకి వాళ్ళు వచ్చి అడ్డం వచ్చారు. వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు కొట్టిన వాళ్ళంతా ఎవరన్నా? చాలా మంది ఉన్నారు. చౌదరి ఉన్నాడు, యాదవ్ అబ్బాయి ఉన్నాడు, కంసుల అబ్బాయి ఉన్నాడు, చౌదరి ఆరోళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. మన యాదవ్స్ ఉన్నారు, అబ్బాయిలే అందరూ ఉన్నారు. ప్రధానమైన వ్యక్తులు చౌదరి. ఒక 2 గంటల సేపు నాన్ స్టాప్ కొట్టారు. వీళ్ళన్న ప్రధానమైన వాళ్ళు ఇతను మాకు మనిషి రక్తం పడి తలకాయ బాగా కొట్టాలంటాడు అన్న. చంపేద్దామంటాడు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారా? వదిలేస్తున్నా ఏందని వాళ్ళ మాత్రం సార్ 304 పెట్టాలా? వాళ్ళ మాత్రం ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళాలా? వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి మనం బయటకు వచ్చేస్తాం అనే ఆలోచనలో ఉన్నారు. మీరు మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళా జీవితంలో జరగకూడదు అట్లా. ముక్కుమ్మడి దాడి వాళ్ళు పెట్టిన స్టేషన్ లో పెట్టిన సెక్షన్ ఏవి కూడా కనీసం కేసు నిలబడే సెక్షన్ ఒకటి కూడా లేదు. అన్ని సంఘాల నుంచి కూడా ముందుకు వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. దయవుంచి మీరు కూడా ముందుకెళ్ళి ఈ విషయం తెలుసుకున్న తర్వాత స్టేషన్కి వెళ్దాం. పామూరు కూడా వెళ్దాం. మనం పామూరు వెళ్ళి మంచి సెక్షన్స్ గట్టిగా పెట్టి రెండోసారి ఇది మళ్ళీ ఇది పునరావృతం రాదు. పామరు చూసాను, నేను వీడియోలు చూసాను. ఒకసారి పామూరు సిఐ గారికి కాల్ చేయిస్తారా? బయటకు వస్తే మళ్ళా కూడా కొడతారంట. స్టేషన్ దగ్గరే చెప్పారు. స్టేషన్ దగ్గరే అలాగే మనం బట్ట కూడా వెళ్దాం. 10 నిమిషాలు మీరు మాట్లాడండి. పామూరు వెళ్ళిపోతాం. పామూరు స్టేషన్కి వెళ్ళిపోతాం. గుంటపల్లి గ్రామస్తులకు, పెద్దలకు, యువతకు, మహిళలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా బీసీ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనలో ఒక బిడ్డకి అన్యాయం జరిగింది అని తెలిసి
మీరందరూ ఏకతాటి మీదగా ఈ రోజు ఇక్కడ నిలబడ్డారంటే ఈ రోజు మన సమాజంలో రావాల్సిన మొట్టమొదటి మార్పు ఐకమత్యము ఈ రోజు ఇక్కడ కనబడుతోందని చెప్పి దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే మన మీద దాడులు చేస్తున్నా, మన మీద గొడవలకు వస్తున్నా, మన బిడ్డలు ప్రాణాలు తీస్తున్నా వీళ్ళకు ఐకమత్యం ఉండదు, వీళ్ళు ఏమి చెయ్యలేరు అనే మదంతో గర్వంతో ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డల పైన మన వర్గాల పైన అధికారం అండతో విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు, దాడులు చేయొచ్చు అని చెప్పి కండకావరం ఎత్తి ఇలాంటి దాడులు చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, వాటికి సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మీ అందరూ ఐక్యంగా చేస్తున్న పోరాటము చెప్తోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో బీసీలకు రక్షణ చట్టం గురించి కనీసం పేరు కూడా మాట్లాడని ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరము, ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన బీసీ బిడ్డ మహర్షి అనే ఒక యువకుణ్ణి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డులో జరిగిన ఒక చిన్న కారణం చూపించి గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద బహిరంగంగా స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి గారికి ఇలాంటివేవి కనబడటం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే దాడి, ఇదే తిరుగుబాటు మీ వర్గాల మీద, మీ అధికార పార్టీ మీద మా బీసీ బిడ్డలు తిరగబడితే మిమ్మల్ని తరిమి తరిమి రాష్ట్రం దాటి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఇంత ఘోరంగా ఒక యువకుణ్ణి రోడ్డు మీద పట్టపగలు కట్టేసి కొడితే అలాంటి దోషుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈరోజు అరెస్టులు చూపించి దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనమందరం గమనించాలి. ఈరోజు నిజంగా ఒక్కటే తెలియజేస్తున్నాను, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి బహిరంగంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలా కాని పక్షంలో ఈ రాష్ట్రంలో బీసీ యువకులు, బీసీ బిడ్డలు తిరగబడితే మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషుల్ని శిక్షించేంత వరకు మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలా కానట్టయితే దీనికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు, బీసీ యువత యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. మేము అడ్డం తిరిగితే మీ యంత్రాంగము, మీ అధికారము ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. దోషులకి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పోరాటంలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడైతే మన బీసీ బిడ్డకు అవమానం జరిగిందో, హత్యా ప్రయత్నం జరిగిందో అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా కథలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. ఏం కాదమ్మా, అక్కడ ఎక్కడైతే మన బిడ్డకి అవమానం జరిగిందో అక్కడికి ఇప్పుడు వెళ్దామో, అక్కడ కూర్చుందాము, నిరసన తెలియజేస్తాము. భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళను చూసి ఇంకొక 2 తరాలు మళ్ళీ ఇలాంటి సాహసం చేయకుండా ఉండాలి. వెళ్దాం రండి. స్టేషన్ కాదు, అబ్బాయి సరైన బుద్ధి చెప్తామో, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఒకప్పుడు ఇవన్నీ చెల్లాయి. దాడులు చేసినా, కొట్టినా, ఇంకోటి చేసినా, చంపినా చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటారనే కాలం నుండి మన మీద దాడి జరిగితే ఎదురు తిరగతాము, పళ్ళు రాళ్ళు కొడతామనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. మీకు అందరికీ అండగా నేను ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం కాదన్నా, అన్నింటికీ సమాధానం చెప్తాం. ధైర్యంగా ఉండండి మీరు. పాటు బట్టలోడ తీసి రాట్లతో కట్టేసి కొడితే అతని పైన ఆ బాధ్యులపై ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారో వాళ్ళ పైన ఏం సెక్షన్స్ పెట్టారన్నా మీరు? చట్ట ప్రకారం అంటే హత్యా ప్రయత్నం, ఖచ్చితంగా వీళ్ళ పైన హత్యా ప్రయత్నం సంబంధించిన సెక్షన్స్ మీరు పెట్టారా? కాదన్నా, అసలు చెప్పండి అన్నా. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఇదేమి సీక్రెట్ కాదు, వ్యాపారం కాదు కదా అన్నా. అన్నా, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే ఎఫ్ఐఆర్, అమ్మా ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ మీరు ఏదైతే పెట్టారో అది మోడిఫై చేయండి. అతనిపై వీళ్ళపైన ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు పెట్టండి. డెఫినెట్ గా పెట్టండి. అంటే కనీసం మీరు ఆడవాళ్ళు అయినా ముందుకు రావాలి కదమ్మా. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు నేను ఫైట్ చేస్తానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఒక్కటే చెప్తున్నాను, ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే
తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి, ఇదే ఐకమత్యంతో ఉండండి. ఎవ్వరు వెంట్రుకు కూడా పీకలేరు. ధైర్యంగా నిలబడండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.